ఫస్ట్ వాసుకి అంటారు. ఫస్ట్ సృష్టికర్త ఎవరు అని అంటే సృష్టికర్త విష్ణువు అయితే విష్ణువు తర్వాత వాసుకి అంటే ఆడామ అవ్వ, ఒక అవ్వ ఏంటి అని అంటే ఆవిడకి అర్థం ఏంటి అని అంటే ఆవిడ మామూలుగా అయితే ఒక భగవంతుడు ఏమన్నాడు అని అంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్న పండ్లన్నీ తిను, ఒక్క పండే తినొద్దు, ఆ పండు అంక కూడా నువ్వు చూడొద్దు అని అంటే అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే ఒక ఆకులు చుట్టుకుంది. దేనికి? శరీరానికి ఆకులు చుట్టుకున్న తర్వాత ఆవిడకి ఏమీ తెలీదు, ఆవిడకేం తెలియదు అసలు. ఈ ప్రపంచం గురించి తెలియదు, ఈ లోకం గురించి తెలియదు, ఈ కలియుగం గురించి తెలియదు. ఫస్ట్ ఎవరు? ఆ ఒక్కటే సృష్టించింది విష్ణుమూర్తి. ఎవరిని? వాసుకిని ఒక్కదాన్నే. అప్పుడు ఏం తెలియదు ఆవిడకి, ఒంటి మీద బట్టలు ఉండటం కానీ మాటలు కానీ ఏమీ తెలియదు ఆవిడకి. అయితే ఆవిడని సృష్టించిన తర్వాత ఒక్క మాట భగవంతుడు ఏం చెప్పాడు అని అంటే అన్ని పళ్ళు తినమ్మా, ఈ ఒక్క పండు తినొద్దు అని అంటే ఆ పండే కావాలి నాకు, ఈ అన్ని పళ్ళు వద్దు, ఈ అడవిలో ఏవైతే ఆహారాలు పళ్ళు అన్నీ ఉన్నాయో అవి ఏమీ నాకు వద్దు, ఒక్క పండు నాకు అందంగా కనపడుతుంది ఆ చెట్టు మీద, ఆ చెట్టుకి ఒక పండే అందంగా కనపడుతుంది. ఆయనేమో ఆకాశంలో ఉండి మనిషి కనపడలా. ఎవరు? దేవుడు కనపడలా ఆవిడకి. ఆకాశంలో ఉండి ఆవిడకి మాటలు మాత్రమే వినపడుతున్నాయి, కానీ మనుషులు ఎవరు కనపడట్లా ఆవిడకి. ఎవరు లేరు. ఈ ఆకాశము, ఎండ, చెట్లు, అడవి తప్ప రెండోది ఏమీ లేదు. ఆయన ఏమంటున్నాడు? అన్నీ తిను, అన్ని పళ్ళు తిను, ఆ ఒక్క పండు తినొద్దు. అన్నీ తిరిగిన తర్వాత ఆమె మనసులోకి ఏమొచ్చింది అని అంటే ఆ పండే తినాలి, ఆ పండు తినాలి. ఈ పండు తింటే ఏమవుతుంది? ఆయన ఎందుకు ఆకాశంలో ఉండి ఎందుకు చెప్తున్నాడు ఆ పండు తినొద్దని చెప్తున్నాడు? నాకు ఆ పండు తినాలనిపిస్తుంది? ఇన్ని ఉన్నా కానీ, ఎన్ని అందమైన పండ్లు, ఆకులు, అగాలు అన్నీ ఉన్నా కానీ నాకు ఆ పండు ఎందుకు తినాలి అనిపిస్తుంది అని చెప్పేసి ఆవిడ మనసుకి ఏమనిపించిందంటే ఆ పండే తినాలి. ఆ పండు తినాలి అని అంటే ఆయన తినొద్దు అంటున్నాడు పైనుంచి. ఏం తినాలి? ఏం చెయ్యాలి? అప్పుడు ఏదైతే అది అవుతుంది అని చెప్పేసి ఆ పండుకున్న చెట్టుకున్న కాయలు కోసుకొని ఆ పండు తిందామా. ఆ పండు తిందా ఎవరు? అవ్వ. ఆ పేరు సృష్టించిన తర్వాత, ఒక జీవిని సృష్టించిన తర్వాత ఆమె పేరు ఏంటి తెలియదు, ఆ ఊరేంటో తెలియదు. ఆ పండు తినమన్నాడు, తిన్నాను, నాకు సిగ్గొచ్చింది. అప్పుడు కిందకు చూసుకుంది. అప్పటి వరకు కిందకు చూసుకోవాలా, ఈ బాడీని చూసుకుంది. ఏంటి ఇది శరీరము, ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి చెట్లు, చాములు, ఆకాశంలో భగవంతుడు మాట్లాడుతున్నారా, ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు ఆమెకి, కానీ మాట వినపడుతుంది. ఎవరు వినపడట్లా. అప్పుడు ఎవరు కనపడట్లా, మాట వినపడుతుంది. ఆ పండు ఎప్పుడైతే తిందో, ఎప్పుడైతే ఆ పైనుంచి ఆ భగవంతుడు మాట్లాడిన మాట ఎప్పుడైతే వినిన తర్వాత అప్పుడు సిగ్గొచ్చింది శరీరానికి సిగ్గొచ్చేసేసి అప్పుడు ఏమైంది అని అంటే అక్కడ ఉన్న ఆ చెట్టు కాయ తింది, ఆ చెట్టు ఆకులే కోసుకొని ఒక కప్పేసుకుంది. ఎక్కడ వరకు? ఇక్కడ వరకే, ఈ మానవ వరకే కట్టేసుకుంది. ఈ ప్రాంతం వరకే ఆకులు కట్టుకున్న తర్వాత సిగ్గొచ్చింది. సిగ్గేంటి? మళ్ళీ ఇవి ఎదురు రొమ్ములు కనబడుతున్నాయి ఆవిడకి. ఎదురు రొమ్ములు ఏంటి మరి? అవి సిగ్గే కదా. అప్పుడు ఏం చేస్తుంది? ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ ప్రాంతం వరకే ఆకులు చుట్టుకున్న తర్వాత అప్పుడు సిగ్గొచ్చిన తర్వాత ఏమైంది అని అంటే ఆవిడ ఒక పాము రూపం వచ్చింది. ఏది? సిగ్గు వచ్చిన తర్వాత ఆవిడకి పాము రూపం వచ్చింది. ఏంటి మళ్ళీ నా రూపం మారింది, ఏంటి ఇది, నా పరిస్థితి ఏంటి, నాదేంటి, ఈ పామునేంటి, నేను ఏం చెయ్యాలి, ఏంటి? పావుకు మాట ఉంటుందా? ఉండదుగా పాముకు మాట. మరి ఏంటి నా అవతారం ఏంటి? ఫస్ట్ ఈ అవతారం వచ్చింది, తర్వాత ఈ అవతారం వచ్చింది, ఏంటి నాదేంటి అని చెప్పేసి ఆవిడే ఇదైపోయిన తర్వాత ఆమె మనిషి రూపం, ఆమె పాము రూపం. అప్పుడు ఏమైంది? పెద్ద బొట్టు పెట్టుకున్న మొత్తైదు. ఆ బొట్టు, ఈ అలంకారం తప్ప రెండోది ఆవిడకి ఏమీ తెలీదు ఆవిడకి తెలియదు. తర్వాత ఏమైంది అని అంటే పాము రూపం వచ్చిన తర్వాత పాము రూపం ఏంటి అని అంటే పాములు కూడా ఆమెలో నుంచి వచ్చినాయే. ఒక పాము 100 పాములేని, 100 పాములు 200 పాములేని, అట్లా ప్రపంచం మొత్తం పాములు అయిపోయింది. పాములు అయిన తర్వాత ఫస్ట్ పాములే వచ్చింది. తర్వాత ఏమైంది? మళ్ళీ మనిషి ఉంది. ఆమె ఒక రూపం, ఆడ రూపంలో ఏమైంది? మనుషులు. ఆమెలో నుంచే చిన్న చిన్న దేవతలు అంటారు చూసావా, ఆ దేవతలు కూడా ఆమెలో నుంచే వచ్చిన వాళ్ళు కూడా. నువ్వు ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు చూసుంటావు. ఏమనంటే ఆవిడ వెనకాల తోక ఉంది,
తోక ఉందా లేదా? ఆ తోక వెనకాల మనుషులు ఉన్నారా లేదా? మనుషులు ఎవరు? ఆవిడ పిల్లలు. ఆవిడ పిల్లలే మనుషులు. ఆ పిల్లలు ఆ పుట్టిన పిల్లలే మనుషులు. ఇంకా ఆడ పుట్టిన పిల్లలే మనుషులు. అట్లా ఒక మనిషి, ఇద్దరు మనుషులు, ముగ్గురు మనుషులు, నలుగురు మనుషులు అయ్యి వాళ్ళు 100 మనుషులు అయ్యారు. వాళ్ళు 100 మనుషులు అయ్యారు. కానీ ఇంత ప్రపంచం లేదప్పుడు. కొంచెం ప్రపంచం, చిన్న ప్రపంచం. అప్పుడు పాములకి చిన్న ప్రపంచమే, మనుషులకి చిన్న ప్రపంచమే. అప్పుడు ఏమైంది అని అంటే ఆవిడ వచ్చిన తర్వాత ఈ సృష్టికి అర్థం కర్తం అన్ని వచ్చి మొదలైనవి ఆమెకి. ఆ తర్వాతే యేసు ప్రభు పుట్టాడు. యేసు ప్రభు వాళ్ళు ఏమంటారు అని అంటే ఏమైనా అవ్వ అంటారు. ఒక అవ్వ రావడంలే కదా ఈ రోజు ఇంత పాపం పెరిగింది. సైతాను రావడంలోనే కదా ఇంత పాపం పెరిగింది. కానీ ఆవిడ రావడంలో పాపం పెరగలా. సృష్టికర్త సృష్టించిన తర్వాత ఆవిడని దించిన తర్వాత ఈ లోకం చిన్న లోకం పెద్ద లోకం అయింది. ఆమె రావడంలోనే ఈ లోకం ఇలా అవలా. ఇలా ఆమె రావడంలోనే ఈ లోకం పెరిగింది. అందరూ చూడగలుగుతున్నారు. ఇవాళ తెలివికి రావడానికైనా, జనాల్లో తెలివి పెరగడానికైనా ఆవిడే ఈ రోజు సృష్టికి కళ్ళు. ఆమె ఎప్పుడు కళ్ళు తెరిసే ఉంటుంది. ఆమె కళ్ళు మూయదు. ఆ కళ్ళు మూసిన రోజు ఈ ప్రపంచం ఉండదు. ప్రతి జనానికి తెలియట్లేదు. ఆవిడ చూసిందంటే కళ్ళు ఇలా చక్రాలు తిప్పుద్ది. చక్రాలు తిప్పిన తర్వాత ఏమైద్దానంటే మళ్ళీ కళ్ళు మూస్తే ఆవిడ పడుకుంటది అనుకుంటారు, దేవత అనుకుంటారు, అవ్వ అనుకుంటారు. కానీ ఆమె పేరు అవ్వ ఎందుకని పెట్టారంటే ఆవిడ సృష్టించిన ఆమె కాబట్టి అవ్వ అని పేరు పెట్టారు. ఆమెకు పేరు లేదు, అవ్వే. తర్వాత ఈ సృష్టి అయిన తర్వాత విష్ణుమూర్తి ఏం పెట్టాడంటే ఆమె పేరు వాసుకి అనే పేరు పెట్టాడు. వాసుకి ఎవరు? ఆయన తర్వాత సృష్టికర్త ఎవరు? ఆమె అవ్వే వాసుకీదేవి. కొంతమంది ప్రభువులో ఏమంటారు అని అంటే అవ్వ అంటారు. మనలో ఏమంటారు? వాసుకి అంటారు. వాసుకి అంటే ఆ భగవంతుడికి లేచిన తర్వాత ఆ భగవంతుడు పూజ తప్ప ఆవిడికి రెండో పూజ తెలియదు. ఆ భగవంతుడు ఆమెలో వేసిన జనమే ఈరోజు ఇలా అయ్యారు. కానీ ఆవిడ ఏ పాపము చేయలేదు, ఏ తప్పు చేయలేదు. చేయకోకుండానే ఆవిడకి సిగ్గు వచ్చిన తర్వాత ఆ సిగ్గు ఎలా పోవాలి అని అంటే ఆమెలో నుంచి వచ్చిన పిల్లలే ఈరోజు ప్రపంచానికి అర్థం, సృష్టికి అర్థం. ఈరోజు నేను కూడా ఒక విష్ణుమూర్తి కూడా ఎలా వచ్చారని మీరు అనుకోవచ్చు. కానీ నాకు కూడా పుట్టక అర్థం ఉంది. ఈ ప్రపంచానికి నేను ప్రపంచంలో రావడానికి కూడా నాకు అర్థం ఉంది. ఎందుకు? ఫస్ట్ ఎవరు? ఆకాశంలో సృష్టించింది ఎవరు? బొట్టు, ఒక బొట్టు. ఆ బొట్టులో నుంచి విష్ణుమూర్తి వచ్చాడు. విష్ణుమూర్తి తర్వాత అన్ని విరాలుగా సాయిబాబా అంటారు, రాముడు అంటారు, కృష్ణ అంటాడు. ప్రతి ఒక్క దేవుడు కూడా మన మనుషుల్ని బట్టి అప్పుడు అవతారాలు ఏ అవతారాలు ఎత్తారు? రాముడిగా ఎత్తాడు, కృష్ణుడిగా ఎత్తాడు, వెంకటేశ్వర స్వామిగా ఎత్తాడు, యేసు ప్రభుగా ఎత్తాడు. అందరికీ అవతారాలు ఆవిడ వచ్చిన తర్వాతే, ఆవిడ కింద దిగిన తర్వాతే వీళ్ళందరూ ఒక్కొక్క అవతారం, ఒక్కొక్క కలియుగంలో ఒక్కొక్క అవతారం. ఏ అవతారాలు? కృష్ణుడిగా ఫస్ట్, తర్వాత రాముడు, అట్లా వెంకటేశ్వర స్వామి కూడా రాముడు వచ్చిన తర్వాతే, ఆయన కలియుగం అయిపోయిన తర్వాతే వెంకటేశ్వర స్వామి తిరుపతిలో వెలిశాడు. అది వెలిసిన మాట నిజమే. ప్రతి ఒక్కడికి రాయి అంటారు, కానీ వెలిసింది రాయి కాదు, ఒక మనిషి రూపంలో ఒక మనిషి వచ్చి ఆ కొండ మీద ఉండి నలుగురికి మంచి పాటలు చెప్పి ఆయన కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆ కొండ మీద ఉండే పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆయనకి సంసారం, పిల్లలు ఆయనకి లేరు. ఆయనకి పెళ్లి లేదు. పెళ్లి ఎవరి కోసం చేసుకున్నాడు? ప్రపంచం కోసం చేసుకున్నాడు, లోక కళ్యాణం కోసం చేసుకున్నాడు. మీరు భార్యాభర్తలుగా ఉండాలి అని అంటే, మీరు భార్యాభర్తలుగా పుట్టాలి అని అంటే, మళ్ళీ పిల్లలు పుట్టాలి అని అంటే వాళ్ళు తప్పు చేయలా, వాళ్ళు సెలవులైపోయారు. రావడమే వాళ్ళు కూడా మనుషులు, ఆత్మలే. కానీ వాళ్ళు మాత్రం తప్పు చేయలా. దేవుడికి పెళ్లి లేదు, యేసు ప్రభువుకు పెళ్లి లేదు అన్నారు. యేసు ప్రభువుకి పిల్లలు పుట్టారా లేదా? పుట్టారు కదా. మరి మాతకి భర్త లేరు అన్నారు. పిల్లలు పుట్టారా లేదా? పుట్టాగే. వెంకటేశ్వర స్వామి కూడా లోక కళ్యాణం కోసం నేను పెళ్లి చేసుకుంటే ఈ లోకంలో ప్రతి ఒక్కడూ పెళ్లి చేసుకున్నాడే గాని ఇద్దరు భార్యలు అన్నారు. ఇద్దరు భార్యలు కాదు ఆయనకి, ఒక భార్య కలియుగంలో పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లికి అర్థం లేదు అని చెప్పేసి ఆ భార్యని ఇంకో కలియుగం ఆ భగవంతుడు ఏమయ్యాడు? సెలైపోయాడు. ఏంటి మా ఇద్దరిని చేసుకొని ఈ రోజు సెలైపోయాడు. వెంకటేశ్వర స్వామి ఏమయ్యాడు అని అంటే పెళ్లి చేసుకుంది ఎందుకు అని అంటే కలియుగం కోసం, లోక కలియుగం కోసం. ఆ కలియుగం కోసమే ఈ రోజు అతను ఏమంటున్నాడు అని అంటే నేను ఏమని చేసుకున్న తర్వాత, ఏమని చూసిన తర్వాత ఇంకొక ఆమె వచ్చి ఇద్దరు మాట్లాడుకొని
నీది చేసుకున్నాడు, నన్ను చేసుకున్నాడు. ఈరోజు ఏంటి ఇలా చేశాడు మోసగాడు అని చెప్పేసేసి ఆ అమ్మాయికి సమాధానం చెప్పలా. ఆ వెంకటేశ్వర స్వామి ఈ అమ్మాయికి సమాధానం చెప్పాడా? ఇద్దరికి చెప్పలా. ఇద్దరి మధ్యలో సెలైపోయాడు. దేనికి సెలయ్యాడు? లోక కళ్యాణం కోసం. ఆ అమ్మాయితో కాపురం చేయలే, ఈ అమ్మాయితో కాపురం చేయలే, ఎవరితో కాపురం చేయలే అంటున్నారు కదా. ఒక రాయి అంటున్నారు, కానీ వెంకటేశ్వర స్వామి రాయి కాదు, ఆయన కూడా ఒక ఆత్మే, పరిశుద్ధ ఆత్మే. కానీ అతనికి పెళ్ళి అయిందే కానీ ఏమీ లేదు, ఏ సంబంధము లేదు. లోక కళ్యాణం కోసము నిత్య కళ్యాణం పచ్చన తోరణ ఉండాలని చెప్పేసి ఈరోజు వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకున్నాడు. కానీ అతను భార్యలతో కాపురం చేయలే, ఎవరిని కనలేదు. ఎవరైనా సరే, ఎవరు అనుకున్నా సరే లోక కళ్యాణం కోసమే నేను వచ్చాను, లోక కళ్యాణం కోసమే చెప్తున్నాను. అందరిలాగా, అందరు దేవుళ్ళలాగా నేను ఆత్మనే, నాది ఆత్మే, పరిశుద్ధ ఆత్మే. కానీ నేను శిలనవ్వను, నేను రాయిల్లో కాదు. ఆ రాయిలోనే ఆత్మ ఉంది, ఉందా లేదా అనేది వాళ్ళకు తెలుసు. అవునా కాదా? అది దానికోసం నేను వివరించాలని ఈరోజు నేను తెలియపరచడానికే ఇలా నేను చెప్తున్నాను.